వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు గారి బాలానందిని వ్యాఖ్య 225వ భాగం 22/6/20 అయోధ్య కాండలో 83వ సర్గ 80తమ సర్గ. సీతాదేవిని ఖడ్గంతో ఇంద్రజిత్ మాయాసేత్ చంపడం చూసి ఆ వార్త విని చూసి రాముడు మూర్ఛపోవడం, లక్ష్మణుడు ఆయనకి కొంచెం హితబోధ చేసి పౌరుషం తెచ్చుకోమని ఉద్యమించమని చెప్పటం ఇందులో సారాంశం. రాఘవశ్చాపి విపులం రాక్షస బల ఊకసం శృత్వా సంగ్రామ నిర్ఘోషం జాంబవంతమువాచ. రాముడు రాక్షస వానరుడ ఆ అధికమైన యుద్ధ ధ్వని జాంబవంతుడితో ఇలా అన్నాడు: సౌమ్య, నూనం హనుమతా కృతం కర్మ సుదుష్కర్ శ్రూయతే చ యథా భీమ సుమహానాయ ఆయుధధ్వన. సౌమ్యుడ, భయంకరమైన గొప్ప ఆయుధ ధ్వని ఏమిటో వినపడుతోందయ్యా. దీన్ని బట్టి హనుమంతుడు చేయ శక్యం కాని పదేదో చేసి ఉంటాడు, అనుమానం. తద్గచ్చ కురు సాహాయ్యం స్వపదేన అభిసంవృత క్షిప్రం వృక్షపదేతస్య కవిశ్రేష్టస్య యుధ్యత భల్లూకరాజ. అందువల్ల నువ్వు నీ సైన్యంతో వెళ్ళి యుద్ధం చేస్తున్న హనుమంతుడికి వెంటనే సహాయం చేయి. వృక్షరాజస్పదేత్యుక్త్వా సేనానీకైన సంవృత ఆగచ్చ పశ్చిమద్వారం హనుమాన్యత్ర వానరః. జాంబవంతుడు అట్లాగే చేస్తానని చెప్పి సైన్యంతో హనుమంతుడున్న పశ్చిమ ద్వారం వైపు వెళ్ళి అధాయాంతం హనుమంతం దదర్శ క్షపతిస్తదా వానరై కృత సంగ్రామై స్వస్వద్భి అభిసంవృతం. ఆ తర్వాత జాంబవంతుడు యుద్ధం చేసి నిట్టూరుస్తున్న వానరులతో కలిసి వస్తున్న హనుమంతుడిని చూసి దృష్ట్యా పది హనుమాంశ తద్వృక్షబలమద్ముద్యుతం నీలమేఘ నిభంసీ భీమం సంనివార్య న్యవర్తత. యుద్ధానికై బయలుదేరి వస్త భయంకరమై నీలం మేఘాల వంటి భల్లూక సైన్యాన్ని హనుమంతుడు మార్గమధ్యంలో చూసి దాన్ని వెనకకు మరల్చి తాను మరలి వచ్చి సతేన సహ సైన్యేనా సన్నికర్షం మహాయశా శీఘ్రమాగమ్య రామాయ దుఃఖితో వాక్యం అబ్రవీత్. గొప్ప కీర్తి గల హనుమాన్ సైన్యంతో కూడా వెంటనే రాముడి దగ్గర చేరి దుఃఖిస్తూ ఇలా చెప్పారు: సమరే యుద్ధమానామాస్మాకం ప్రేక్షతాం పుల జఘాన దుర్గతిం సీతాం ఇంద్రజిద్రావణాత్మజ. యుద్ధరంగంలో యుద్ధం చేస్తున్న మేమంతా చూస్తుండగానే మా ఎదట రావణుడి కొడుకైన ఇంద్రజిత్ ఏడుస్తున్న సీతను కత్తితో చంపేశ. ఉద్భ్రాంతచిత్తస్థాం దృష్ట్వా విషన్నోహం హరిందమ తదహం భవతో వృతం విజ్ఞాప సజితు ఆగత. శక్తి శత్రు సంహారక సీతను చూడగానే నా మనసు చెదిరిపోయి దిగులు పొందా. నీకు ఈ విషయం చెప్పడానికి వచ్చి తస్య తద్వచనం శ్రుత్వా రాఘవః శోకమూర్ఛిత నిపపాత తదా భూమౌ చిన్నమూల ఇవ ద్రుమః. రాముడు హనుమంతుడి మాట విని శోకాక్రాంతుడై మొదలు నరికిన చెట్టులాగా కూలిపోయాడు. తం భూమౌ దేవసంకాశం పతితం దృశ్య రాఘవం అభిపేతు సముత్పత్య సర్వతః కపిసత్తమాః. దేవ పురుషుడితో సమానుడైన రాముడు
నేల మీద పడిపోవడం చూసి వానర శ్రేష్ఠులను అన్ని వైపు నుంచి ఎగిరి వచ్చి రాముడి దగ్గర చేరారు. అసించన్ సలిలైశ్చైనం పద్మోత్పల సుగంధిభి రథహంత మనాసాజ్యం సహసాగ్నిమివోజ్యతం. హఠాత్తుగా పైకి లేచి దహిస్తున్నటువంటి అగ్నిలా సమీపంప శక్యం కానటువంటి రాముడిపై పద్మాలు కలవల సువాసనతో నిండిన ఉదకం చల్లే. తం లక్ష్మణోధ బాహుభ్యాం పరిష్మజ్య సుదుఃఖిత ఉవాచ రామమస్పర్ధం వాక్యం హేత్వర్థ సంయుతం. తర్వాత దుఃఖిస్తున్న లక్ష్మణుడు అస్వస్థుడుగా ఉన్న రాముడు బాహువులతో కౌగలించుకొని మంచి హేతువులతో కూడి అర్థంతో కూడి మాటలు చెప్పారు. సుధేవర్త్మని తిష్టంతం స్వామార్య విజితేంద్రియం అనర్థేభ్యో నశక్యోది ధ్రాతుం ధర్మో నిరర్ధక. ఆర్య రామచంద్ర, ఉత్తమ మార్గంలో ఉన్న జితేంద్రియుడవైన నిన్ను ధర్మ ఆపద నుండి రక్షింపలేకపోతోంది. ఈ ధర్మం నిష్ప్రయోజకం. భూతానాం స్థావరాణాంచ జంగమానాంచ దర్శనం యథాస్తి న తథా ధర్మ స్థేన నాస్తి ఇది మే మతి. స్థావర జంగమాలైన కనపడినటువంటి కర్మాధర్మాధర్మాలు అనేవి ఎక్కడా కనబట్టల్లా లోకంలో. అంచే ధర్మం అనేది లేదేమో, లుప్తమైపోయిందేమో అనిపిస్తోందన్నాడు. యథైవ స్థావరం వ్యక్తం జంగమం చ తథావిధం నాయ మధ్యస్తథాయుక్త తద్విధోన విపజ్యతే. స్థావరాలైన వృక్షశిలాలు ఏ విధంగా ప్రత్యక్షంగా కనబడుతున్నాయో, జంగమాలైన నరమృగాలు ఏ విధంగా ప్రత్యక్షంగా కనబడుతున్నాయో, ధర్మాధర్మాలనే పదార్థాలు ఆ విధంగా ప్రత్యక్షంగా కనపడతలా లుప్తమైపోయిన అదృశ్యమై అలా కనపడకపోతే నీ వంటి వాటికి ఆపదలు వచ్చి ఉండేవి కావు. యజ్జ ధర్మో భవేద్భూతో రావణో నరకం మృజే భవాంశ ధర్మ సంయుక్తో నైవం వ్యసనమాప్నుయాత్. అధర్మమనేదే ఉంటే రావణుడు నరకాన్ని పొంది ఉండేవాడు. ధర్మాన్ని అనుసరించే నువ్వు ఈ విధంగా కష్టాలు పొందేవాడివి కావు. తస్య చ వ్యసనాభావాత్ వ్యసనం జాగతే త్వయి ధర్మో భవత్య ధర్మశ్చ పరస్పర విరోధినవు. కనుక రావణుడికి ఆపదలు రాకపోవటం చేత నీకు ఆపదలు రావటం చేత అధర్మం ధర్మ ఫలాన్ని, ధర్మం అధర్మ ఫలాన్ని ఇచ్చేటట్టుగా కనబడుతోంది నాకు. ధర్మేణోపలబ్ధే ధర్మం అధర్మం జాప్య ధర్మత యజ్జ ధర్మేణ యుజ్యేయుర్వేశ్య ధర్మ ప్రతిష్ఠిత న ధర్మేణ వియుజ్యే అన్న ధర్మ రుచయో జనా. ధర్మేణ జరతాం ధర్మం శేషాం ధర్మ ఫలం భవేత్. ధర్మం చేత ధర్మ ఫలాన్ని పొందుతాను, అధర్మం చేత అధర్మ ఫలాన్ని పొందుతానని నియమం ఏమి లేదయ్యా లోకంలో. మారిపోయి అధర్మం చేసేవాళ్ళు ధర్మఫల పొందే పక్షంలో జనులు అధర్మంలో ఆసక్తి ధర్మాన్ని విడిచి ఉండేవాళ్ళు కాదు. కనుక అధర్మం చేసే వాళ్ళకి ధర్మ ఫలితం, ధర్మం చేసే వాళ్ళకి అధర్మం. ధర్మాన్ని ఆచరించేవాడు అధర్మం యొక్క ఫలితమే లభించి ఉండే. యస్మా దర్భా వివర్ధంతే ఏ స్వధర్మ ప్రతిష్ఠిత దృశ్యంతే ధర్మశీలాశ్చ తస్మాదేతౌ నిరర్ధకౌ. అధర్మం చేసేవాళ్ళ సంపద అభివృద్ధి చెందటం చేత ధర్మ ప్రవృత్తి గలవారు ఆపదలో చిక్కుకొని ఉండటం చేత ఈ ధర్మాధర్మాలు నిష్ఫలాలు. వధ్యంతే పాపకర్మాణు యజ్ఞ ధర్మేణ రాఘవ వధ కర్మ హతో ధర్మ సహత కం వధిష్యతి.
కనుక అధర్మము పాపాత్మలను చంపేస్తుంది అంట. అది కొదట చేసిన 4వ క్షణంలోనే నశించిపోయే అధర్మమే నశించిపోయినప్పుడు ఇంకా ఎవరిని చంపగలదు? ధర్మం విషయం కూడా అంతేనయ్యా. క్రియ అవటం చేత జరిగిన 4వ క్షణంలో ధర్మం నశించిపోతోంది. అలా నశించిపోయిన ధర్మం మంచి ఫలితాలు ఏమిస్తుందయ్యా లోకానికి? అంచేత ధర్మాలు అనేవి లేవు అని లక్ష్మణుడి అభిప్రాయం. ఇక్కడ ప్రాచ్య పాఠం ఉందిట, చాలా బాగుంది. దీనికంటే వచ్చంతే పుణ్యకర్మాణో యజ్ఞ ధర్మేణ రాఘవ అధర్మేణ హతో ధర్మ సహత కిం కరిష్య. రావా, పుణ్యాత్ములు అధర్మం చేత వధించబడినట్లయితే, అధర్మం చేత ధర్మం చంపబడినట్లయితే, ఆ విధంగా చంపబడిన వ్యర్థం చేయబడిన ధర్మం ఏం చేస్తుంది? అలాంటి ధర్మాన్ని ఆచరించటం వల్ల మనకు ప్రయోజనమే. ఈ శ్లోకం బాగుందని పుల్లెల వారు. అథవా విహితేనాయం హన్యతే హంతి వాపరం విధిరాలిప్యతే తేన న సహ పాపేన కర్మణ. లేదా విధి అంటే ధర్మాధర్మ ఫలాలనిచ్చే పరమేశ్వరుడే చంపిన లేదా అతడు ఇతరుల్ని చంపిన ఈ పాప కర్మ వల్ల కలిగే దుష్ఫలం పరమేశ్వరుడికే చెందుతుంది, కానీ చేసిన కర్తకు అంటే ధర్మం అంటే సత్కర్మ చేత సంతోషించే ఈశ్వరు, అధర్మం అంటే అసత్కర్మ చేత ప్రీతి లేని ఈశ్వరుడు అని అన్నను ఈ ఈశ్వరుడే చేయించిన వాడవటం చేత ధర్మం వల్ల కలిగే మంచి ఫలం, అధర్మం వల్ల కలిగే చెడు ఫలం కూడా ప్రేరకుడైన ఈశ్వరుడికే చెందాలి, కానీ ప్రేరేపింపబడిన కర్తకు చెందకూడదని ఇది వ్యాఖ్యాతలు వ్రాసిన అర్థం. విహితేనా విధినా అనే పదాలు వీళ్ళు చెప్పిన అర్థం సంతృప్తికరంగా లేదట ఆచార్యులు. అలాగే అయం అనే పదం వెనక శ్లోకంతో ప్రకృతమైన ధర్మాన్ని చెప్పాలి, కానీ కర్తలు ప్రాచ్యపాఠం బాగుందట. ఏమిటని? అథవా విహితేనాయం హన్యతే హంతి చాపరం విధాత లిప్యతే తేన యథా పాపేన కర్మణ. స్వర్గాది ఫలాలను ఉద్దేశించి కొన్ని కర్మలు విధించినట్లే శృతిని ఆశావాదుల ఉద్దేశం వేదాలలో కొన్ని స్యేన యాగాదులు చెప్పవ. ఇంద్రజిత్తు చేసిన నికుంభుల హోమం కూడా శాస్త్ర విహితమే అయిన పరపీడాకరం అవ్వటం చేత అది పాపకృత్యంగా పరిగణింపు. ఈ అధర్మ కార్యాలు ధర్మాత్మలకు బాధ కలిగించడం ద్వారా ధర్మాన్ని పీడిస్తుంది. అలాగే ధర్మం ప్రబలమైనప్పుడు ఈ అధర్మాన్ని అణగదొక్కవు. కానీ ఈ అణగదొక్కబడే అధర్మం కూడా వేద విహితం. అంచేత వేద విహితమైన ధర్మాన్ని పీడించే అధర్మం ఎలా పాపం పొందవచ్చునో, అలాగే వేద విహితమైన అంటే సేనయాగాది అధర్మాన్ని పీడించే ధర్మం వల్ల కూడా పాపం రావాలి కదా. ఈ దృష్టితో లక్ష్మణుడు అన్నమాట. అదృష్ట ప్రతికారేణ వ్యక్తేనా సదా కథం శక్యం పరం ప్రాప్తుం ధర్మేణారి వికర్షణ. శత్రు సంహారకుడైన రామ, ధర్మానకు ప్రతిఘాతం ఎలా జరుగుతుందో తెలియదు. అలాగే అలాంటి ధర్మం చేత శ్రేయస్సు పొందడం ఎట్లా? అలాంటి ధర్మం శత్రువును ఎలా తెలుసుకుంటుంది, కనుక ఎలా పీడింపబడుతుంది అని ఇంకొకరు. ఇక్కడ పాఠ్యపాఠం బాగా ఉంది. అదృష్ట ప్రతి సంహారు యది పాపస్య కర్మణ
కథం శక్యం పరం ప్రాప్తం ధర్మేణ హరిశోధన. శత్రు సంహారకాలం పాపకర్మను ఎదుర్కొనే ఉపాయం కనబడితే ధర్మం అధర్మాన్ని ఎదిరించి ఎలా నశింపజేస్తుంది? యది సత్యాచ్యతాం ముఖ్య వానస్యాత్తవ కించన త్వయా యదీదృశం ప్రాప్తం తస్మాత్ పన్నోపపద్యతే. సత్పురుషులో శ్రేష్ఠుడైన రమా, ధర్మమనేది నిజంగా ఉంటే నీకు ఎందుకు చెడుగు జరుగుతుంది? కానీ నీకు లాంటి కష్టం ప్రాప్తి అంచేత ధర్మం అనేది ఉందని చెప్పడానికి వీల్లేదంటున్నాడు లక్ష్మణుడు. అథవా దుర్బల క్రీవో బలం ధర్మో అనువర్తదే దుర్బలో శృతమర్యాదో న సేవ్య ఇతి మే మతి. ధర్మం దుర్బలమై పిరికిదై బలానికి లొంగిపోతే అలాంటి దుర్బలమైన మర్యాదను పాటించ ధర్మాన్ని పరిత్యజించడమే మంచిదని నా అభిప్రాయం. బలస్య యది వేద్ధర్మో గుణభూతః పరాక్రమే ధర్మముచ్యుజ్యవత్తస్వ యథా ధర్మే తథా బలి. కార్యసాధన విషయంలో ధర్మం అప్రధానమై బలానికి లొంగిపోతే నువ్వు ధర్మాన్ని వదిలి ఎంతవరకు ధర్మాన్ని ఆశ్రయించినట్టు బలాన్ని ఆశ్రయించు. కనుక ధర్మం మీద బలం ఎక్కువగా అధచేచ్చ వచనం ధర్మ కిం కిల పరంతప ఆవృత స్వయ్యకరుణ కింద బద్ధస్వయా పిత. శత్రు సంహారకారమ సత్యం పలకడం ధర్మం అనుకుంటే మొదట నీకు రాజ్యం ఇస్తానని ఇవ్వ అసత్యం చేసి పాడిన నీ మీద కరుణ లేని మన తండ్రిని నువ్వు ఎందుకు బంధించకుండా వచ్చావు? యది ధర్మో భవేద్భూత అధర్మో వా పరంతవ నస్మా హత్వా మునిం వజ్రీ కుర్యాదిజ్యాం శతకరతు. శత్రు సంహారక రామ, వజ్రధారి అయిన ఇంద్రుడు విశ్వరూపుడనే మునిని చంపి యజ్ఞం చేశాడు కదా. ధర్మమే కర్తవ్యమైతే అతడు యజ్ఞం మాత్రమే చేసి ఉండేవాడు, కానీ మునిని చంపడమని అధర్మాన్ని చేసి ఉండేవాడు కాడుగా. అధర్మమే కర్తవ్యమైతే ముని సంహారం మాత్రమే చేసి ఉండేవాడు, కానీ యజ్ఞం చేసి ఉండేవాడు కాదుగా. కానీ రెండూ చేశారు. దీన్ని బట్టి క్షత్రియులు కాలానుసారం రెండూ చెయ్యాలి అని. అధర్మ సంస్కృతో ధర్మో వినాశయతి రాఘవ సర్వమేతద్యథా కామం కాకుత్థ కురుతే నరః. ధర్మాన్ని ఆచరించిన అధర్మాన్ని ఆచరించిన వినాశం జరుగుతుంది, నువ్వేం ఆపదు. అంచేత మానవుడు తన ఇష్టాన్ని అనుసరించి ఈ రెంటిని చేస్తూ ఉంటాడు అని. ఇది గోవిందరాజ వ్యాఖ్య. మమ వేదం మతం తాత ధర్మో యమితి రాఘవ ధర్మపూర్ణం త్వయా ఛిన్నం రాజ్యముత్సృజ్యత తదా. దయనీయ స్థితిలో ఉన్న రామ, ఇష్ట ప్రకార కాలాన్ని బట్టి ధర్మాధర్మాలు అనుసరించ యుక్తమని నా అభిప్రాయం. ఆనాడు రాజ్యాన్ని వదిలేసి నువ్వు ధర్మానికి మూలమైన అర్థాన్ని ఛేదించేశావు. ఈ పాఠ్యపాఠంలో ఈ శ్లోకం ఇంకో రకంగా ఉందట చెప్తా. అథా చైతన్మతం దానం ధర్మో యమితి రాఘవ ధర్మమూలం హి సంభిన్నం రాజ్యముత్సుజతాత్వయా. అర్థేభ్యో హి ప్రవృద్ధేభ్యః సంవృత్తేభ్యస్తతస్తతః క్రియాః సర్వాః ప్రవర్తంతే సర్వతేభ్యః. ఇవాపగ ఆయా ఉపాయాల వల్ల లభించి క్రమంగా వృద్ధి పొందిన ధనం వల్లనే
పర్వతాల నుండి నదులు ప్రవహిస్తున్నట్టుగా అన్ని పనులు సిద్ధిస్తున్నాయి కదా. అర్థేన హి విముక్తస్య పురుషస్య అల్పచేతస విచ్ఛిద్యంతే క్రియా సర్వ గ్రీష్మే కుబడితో యథా. ధనం లేని అల్పబుద్ధి గల పురుషుడి వాడు చేసే పనులు వేసవి కాలంలో చిన్న నదులు ఎండిపోయినట్టు ఎందుకు పనికి రాకుండా భగ్నాలైపో. సోయమర్థం పరిత్యజ్య సుఖ కామ సుఖైదిత పాపమారభతే కర్తుం తదా దోష ప్రవర్త. సుఖాలతో పెరిగిన అలాంటి పురుషుడు డబ్బులు పరిత్యజించి మళ్ళా సుఖాలు పొందాలనే కోరికలతో దొంగతనం పాపకృత్యాలు చేస్తే అది అనేక దోషాలకు దారితే. యస్యార్థాస్తస్య మిత్రాణి యస్యార్థా తస్య బాంధవ యస్యార్థాః స పుమాన్ లోకే యస్యార్థాః స చ పండితః. ఎవడి దగ్గర డబ్బుంటుందో వాడికే స్నేహితులు బెల్లం చుట్టూ చీమలు చేరితే. ఎవడి దగ్గర డబ్బుంటుందో వాడి దగ్గరే బంధువులు కూడా చేత ఏదో లాభం. లోకంలో డబ్బున్నవాడే పురుషుడు, డబ్బున్నవాడే పండితుడు. యస్యార్థాః స విక్రాంతో యస్యార్థాః స చ బుద్ధిమాన్ యస్యార్థాః స మహాభాగు యస్యార్థాః స మహాగుణః. డబ్బున్నవాడే పరాక్రమం, డబ్బున్నవాడే బుద్ధిమాన్, ధనమున్నవాడే మహాభాగ్యజ, వాడే గొప్ప గుణాలు కలవాడని లోకం చాటేస్తుంది. అర్ధస్యైతే పరిత్యాగే దోషాః ప్రవ్యాహృతా మయా రాజ్యం ఉత్సృజ్యతా ధీర ఏన బుద్ధిస్తయా కృతా. ధీర, నువ్వు రాజ్యాన్ని విడవాలని నిర్ణయం తీసుకొని అలా చేసావు అక్కడ. అచేత నేను ఇప్పుడు ధనాన్ని విడవటం చేత కలిగే దోషాన్ని చెప్తున్నా నీకు. రాజ్యం ఉత్సృజ్యతా వీర తద్బుద్ధం తదాత్మయ అనే ప్రాచ్యపాఠం బాగా ఉంది, ఇది బాగా లేదంటున్నారు పుల్లెలవ. యస్యార్థా ధర్మ కామార్థాస్తస్య సర్వం ప్రదక్షిణం అథ నేనార్థకామేన నార్థః శక్యో విచిన్వత. డబ్బున్నవాడికే ధర్మం, కామం, అర్థం అన్నీ సిద్ధిస్తాయి. వాడికి అంతా అనుకూలంగా చేయి. డబ్బు లేనివాడు ధనం కోసమై ఎంత ప్రయత్నించినా అది రాదు. అసలు కొంత డబ్బున్నవాడి దాన్ని ఇంకా సంపాదించుకుంటాడు. హర్ష కామశ్చ ధర్మశ్చ దర్పశ్చ ధర్మ క్రోధ శమోదమ అర్ధాదేతాని సర్వాన్ ప్రవర్తంతే నరాధిప. రాజా, ధనం ఉన్నవాడికి హర్షం, అలాగే కామం, దర్పం, ధర్మం, క్రోధం, శమం, ఇంద్రియ నిగ్రహం మొదలైన గుణాలు ఏవి ఉన్నా వాడిని బాగా శోభింపచే. ఏషాం నశ్యక్షయం లోక శరదాం ధర్మచారిణ పేధాత్వై న దృశ్యంతే దుర్దినేషు యథాగ్రహ. ఏ ధనం లభిస్తున్నా దాన్ని తీసుకోకుండా ధర్మమే ఆచరించే ఈ లోకంలో ఎలాంటి ప్రయోజనం లేదు. అలాంటి ధనం పూర్తిగా మేఘం చేత కప్పబడి రోజున గ్రహాలు కనపడనట్టు నీలో కనపడవు. విప్రజితే ప్రవ్రజితే నీర గురోశ్చ వచనే స్థితే రక్షసాపకృతా భార్య ప్రాణై ప్రియతరా తవ. వీరుడా, నువ్వు తండ్రి ఆజ్ఞను అనుసరించి అరణ్యాలకు రావడంతో ప్రాణాల కంటే ఎక్కువ ప్రియురాలైన నీ భార్య రాక్షసాపహరణం చేశాను. తదత్య విపులం వీరా దుఃఖమింద్రజిదాకుల కర్మణ వ్యసనేష్యామి తస్మాదుత్తిష్టరాక. ఏం చెప్పినా నెమ్మదిగా షార్ట్ అయినా సరే బ్యాడ్గా చెప్పకూడదని జేమ్స్ బాండ్ సినిమాలో ఒక ఆవిడ అంటుంది, చంద్రమోహన్ కొడుకు,
అలాగే ఇక్కడ కూడా అంటే రాముణ్ణి కొంచెం దారిలోకి తీసుకురావడానికి ఎంత కొట్టుడు కొట్టాల్సి వచ్చింది లక్ష్మణ్. వీరుడా, ఇంద్రజిత్తు చేత నీకు కలిగిన అధిక దుఃఖాన్ని ఇప్పుడు నా పరాక్రమం చేత తొలగిస్తానయ్యా. అందువల్ల ఉత్తిష్ట నరశార్దూల దీర్ఘబాహోధృతవ్రత కిమాత్మానం మహాత్మానం కృతాత్మాన నబుజ్యసే. కనుక దీర్ఘాలైన బాహువులు కలవాడ, నియమాలను పాటించేవాడ, నరశ్రేష్టాదే మహాత్ముడ, సుశిక్షితమైన బుద్ధి కలవ ఆయన నిన్ను గురించి నేనే ఎందుకు తెలుసుకోలేకుండా ఉన్నాను. అయమనఘ తనోదితాప్యార్థం కనకసుతాని ధనం నిరీక్షరుష్ట సరథగజ హయాం సరాక్షసేంద్రాం వృష విషు వినిపాతయామి లంకాం. ఇచ్చాశే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే యుద్ధకాండే త్రయపీది తమస్సర్గః. ఎలాంటి దోషం లేనటువంటి దోషరహిత రామ సీతా మరణాన్ని చూడటం చేత కోపించిన నేను నీకు ప్రియం చెయ్యటానికి ఉద్యమించి రథంతో, ఏనుగులతో, గుర్రాలతో, రావణునితో సహా లంకా పట్టణ నా బాణాలు ప్రయోగించి కూల్చేస్తా అని చెప్పాడు. 83వ సర్గ ఇదైపోయింది. అధ చతురశీతితమ సర్గ 84. ఇంద్రజిత్తు మాయ అని, సీత జీవించే ఉందని విభీషణుడు రాముడితో చెప్పి లక్ష్మణుడు నికుంభిలకు పంపమని ప్రార్థించటం చెప్తాను. రామమాశ్వాసమానేతు లక్ష్మణే భ్రాతృవత్సరే నిక్షిప్య గుల్మాన్ స్వస్థానే తత్రాగచ్చద్విభీషణ. సోదరుని యందు ప్రేమ గల లక్ష్మణుడు ఆ విధంగా రాముణ్ణి ఓదారుస్తాడు. విభీషణుడు సేనా సమూహాలు ఆయా స్థానాలలో ఎవడు పారిపోకుండా నిలిపి ఇక్కడికి వచ్చి నానా ప్రహరణైర్వీరై చతుర్భి అభిసంవృత నీలాంజన చయాకారై మాతంగైరివ యోధపై అనేక విధాలైన ఆయుధాలు ధరించి నల్ల కాటుక కొండల్లాంటి ఆకారాలుగా గుంపుల నాయకులైన ఏనుగుల్లాగా ఉన్న నలుగురు వీరులతో కలిసి వచ్చిన విభీషణుడు శోకాక్రాంతుడైన మహాత్ముడై రాముడి దగ్గరికి వెళ్ళి కన్నీటితో ఆ వానరులను కూడా చూశారు. అంటే ఆయన్ని ఏడుస్తున్న వానరు. రాఘవంజ మహాత్మాన ఇక్ష్వాకుకుల నందనం దదర్శమోహమాపన్నం లక్ష్మణస్యాంకమాశ్రితం. మూర్ఛ చెంది లక్ష్మణుడి గుడిలో పడుకొని ఉన్న ఇక్ష్వాకు వంశానంద కరుడే మహాత్ముడైన రాముణ్ణి కూడా విభీషణుడు చూసి వ్రీడితం శోకసంతప్తం దృష్ట్వా రామం విభీషణ అంతర్దుఃఖేన దీనాత్మ కిమేతదితి సౌబ్రవీత్. సిగ్గుపడుతూ శోకపీడితుడైన రాముణ్ణి చూసి విభీషణుడు మనస్సులో దుఃఖంతో దీనుడై ఇదేమిటి అని ప్రశ్నించాడు. విభీషణ ముఖం దృష్ట్వా సుగ్రీవం తాంశ్చవానర లక్ష్మణోవాచ మందార్థాం ఇదం బాష్ప పరిప్లుత. విభీషణుడి ముఖాన్ని సుగ్రీవుని వానరుడను చూసి లక్ష్మణుడు కన్నీరు కారుస్తూ మందమైన అర్థం గల ఈ మాటలు చెప్తున్నాడు. హుతా ఇంద్రజితా సీత ఇది శ్రుత్వైవ రాఘవ హనుమత్ వచనాత్ సౌమ్య తతో మోహముపాగత. సౌమ్యుడా, సీతను ఇంద్రజిత్తు చంపాడన్న వార్త హనుమంతుడు చెప్పగా రాముడు మూర్ఛ చెందాడు. కథయంతం తు సౌమిత్రం
సంనివార్య విభీషణ పుష్కరార్థమిదం వాక్యం విసంజ్ఞం రామమబ్రవి. ఈ విధంగా చెబుతున్న లక్ష్మణుడు మధ్యలోనే విభీషణ స్పృహ తప్పి ఉన్న రాముడితో ఇలా మనుజేంద్రార్థరూపేణ యదుక్తస్వం రమ హనుమత తదయుక్తమహం మన్యే సాగరస్యేన శోషణం. మహారాజా, చాలా దుఃఖంలో ఉన్న హనుమంతుడు నీకు చెప్పి సముద్రం ఎండిపోయిందని చెప్పటం ఎలాంటి సంభవమో అసంభవం. అలా కనుక సముద్రం ఎండిపోదు, సీత చావను చావు. అభిప్రాయం తు జానామి రావణస్య దురాత్మ సీతాం ప్రతి మహాబాహో నచ ఘాతం కరిష్యసి. మహానుభావ, సీత విషయంలో దురాత్ముడై రావణుడి అభిప్రాయం ఎట్టిదో నాకు తెలుసు. అతడు ఆమెను ఎప్పుడు చంపడు. యాచ్యమాన సుబహుసో అయాహిత చికీర్షణ వైదేహి ముత్సుజస్వేది నచ తత్కృతవాన్ వచ. సీతను వదిలిపెట్టమని నేను ఎన్నో పర్యాయ అతనికి హితం చెయ్యాలని బుద్ధితో ప్రార్థించిన ఆ మాట వాడు వెళ్ళ. నైవ సామ్నాచదానేన న భేదేన కుతో యుధ సా ద్రష్టమభిశక్యేత నైవ చాన్యేన కేనచిత్. కనుక సామం చేత కానీ, దానం చేత కానీ, భేదం చేత కానీ ఆమెను చూడటానికి ఎవ్వరికీ శక్యం కాదు. ఇతర ఉపాయాల దేవి చేత కూడా సీతాదేవి దర్శన ఎవరికి రాదు. యుద్ధం చేత శక్యం కాదని చెప్పాలా అన్నాడు. వానరాన్ మోహయిత్వా ప్రతి యాతః స రాక్షస మాయామయీం మహాబాహు తాం విద్ధి జనకాత్మని. ఎందరిత్తు వానరులను మోహింపచేసి వెళ్ళిపోయా మహాబాహు సీత మాయా సీత అనే విషయం తెలుసుకో అని. చైత్యం నికుంభిలాం నామ ప్రాప్య హోమం కరిష్యత్ ఉత నా అనుసయాతో హి దేవైరపి సనాతన దురాధర్షో భవత్యేష సంగ్రామే రావణాత్మజః. ఇంద్రజిత్ నికుంభల అనే దేవాలయానికి వెళ్ళి హోమం చేస్తాడు. ఆ హోమం చేసి వస్తే అతన్ని దేవేంద్రుడు కూడా అడ్డుకోలేడు, ఓడించలే. తేన మోహయితా మానమేషా మాయా ప్రయోజిత విఘ్నమన్విచ్చతా దత్త వానరాణం వానరుల పరాక్రమాన్ని విఘ్నం చెయ్యాలని తలంపుతో మోసం చెయ్యటానికి మాయ ప్రయోగించాడు. అది నిజం. ససైన్యాస్తత్ర గచ్చాము యావత్ తన్న సమాచరి త్యజైనం నరశార్దూల మిథ్యాసంతా నాగత సీదతే హి బలం సర్వం దృష్ట్వా త్వాం శోకకర్షిత. హోమం పూర్తి అయ్యేలోగా సైన్యంతో అక్కడికి వెళ్ళదాం. నరశ్రేష్ఠ, నీకు కలిగిన అసత్యమైన ఈ దుఃఖాన్ని వదిలి శోకార్తుడవైన నిన్ను చూసి సైన్యమంతా దిగులు చెందుందయ్యా. రాక్షస శ్రేష్ఠుడయ్య ఇంద్రజిత్తు హోమకర్మ పూర్తి చేస్తే యుద్ధంలో సురాసురులు ఎవడు కూడా వాడి ముందు ఆగలి. అతడు ఆ కర్మ పూర్తి చేసి యుద్ధం చేస్తే అనే కోరికతో వస్తే దేవతలు కూడా వాడి ముందు నిలబడి. ఇది 84వ. అది పంచాశీతితమః తత్తస్య వచనం శ్రుత్వా రాఘవః శోకకర్షితః కస్మితః నోపధారయతే వక్తం యదుక్తం తేన రక్ష
శోకపీడితుడైన రాముడు విభీషణుడి మాటలు విన్న అతడేం చెబుతాడు స్పష్టంగా అర్థం చేసుకోలేకపో. తతో ధైర్యం అవస్తభ్య రామ పరపురంజయ విభీషణం ఉపాసీన నమువాచ కవి సంవిధం. తర్వాత శత్రు పురాలను జయించే రాముడు ధైర్యం తెచ్చుకొని తన దగ్గర కూర్చొని విభీషణుడితో వానర సమక్షంలో ఇలా అన్న: నైరుతాధిపతే వాక్యం యదుక్తంతే విభీషణ భూయస్తశ్రోతుమిచ్చామి బ్రూహీయతేం వివక్షతం. రాక్షసరాజా విభీషణ, నువ్వు చెప్పిన మాటలు మళ్ళా వినాలని కోరు. నువ్వు ఏం చెప్పదలుచుకున్నావో చెప్పు. రాఘవస్య వచంతు వాక్యం వాక్య విశారద యత్సత్పురితం వాక్యం బభాషే అధ విభీష. రాఘవస్య వచస్వత్వ సుదీనవ దుదాహృతం యత్నాం పూర్ణహృదం వాక్యం బభాషే స విభీషణ. విభీషణుడు ధైర్యంతో పలికిన రాముడి మాటలు విని మళ్ళా ఇలా అంటారు: యథాజ్ఞప్తం మహాబాహు త్వయా గుల్మ నివేశ తథానుష్ఠితం వీర తద్వాక్య సమవర్తనం. గొప్ప బాహువు గల రామా, గుల్మాలను సేనాభాగం ఆయా స్థలాలను నిలపమని నువ్వు ఆజ్ఞాపించావు కదా. నువ్వు చెప్పిన వెంటనే అంతా చేశా. తాన్యనీకాని సర్వాన్ విభక్తాని సమంతర విన్యస్తాయూధపాశ్చైవ యథా న్యాయం విభాగం. సైన్య విభాగాలన్నీ అంతా వేరువేరుగా చేసి నాయకులు నేను నిరూపించచ్చు. భూయస్తు మమ విజ్ఞాప్యం తచ్ఛృణుష్వ మహాప్రభో తయ్య కారణ సంతప్త హృదయావయ. మహాప్రభో, మరొక విషయం జ్ఞాపకం చెయ్య. దానివే నువ్వు నిష్కారణంగా దుఃఖిస్తా. నీ దుఃఖాన్ని చూసి మా మనసులు మేము బాధపడతాం. ఛజా రాజన్నిమం భోగం మిథ్యా సంతాపం ఆగతం తదియం షజ్యతాం చింత శత్రుహర్ష వివర్ధన. కనుక శోకాన్ని సత్యమైన కారణం లేదు. ఈ దుఃఖాన్ని వదిలిపెట్టయ్యా. శత్రువుల ఆనంద వృద్ధి పొందించే ఈ వింతను చింతను వదిలి. ఉద్యమక్రియతాం వీర హర్ష సముపసేన్యత ప్రాప్తవ్యా యది తే సీత హంతవ్యాశ్చ నిశాచర. నీచుడా, వీరుడా, రాక్షసుడు సంహరించాలంటే, సీతను పొందాలంటే పౌరుషం కావాలయ్యా, దుఃఖం కాదు. రఘునందన పక్షామి సృజతాం మే హితం వచ సాధ్వయం యాతు సౌమిత్ అచ్ఛేదేన భరేణ మహతావృత. నికుంభిలాయాం సంప్రాప్తుం హంతుం రావణిమాకవి ధనుర్మండల నిర్ముక్తై ఆశేష విశోపం. రామా, నేను హితమైన మాటలు చెప్తావే. నికుంభీర చేరి ఉన్న ఇంద్రజిత్ యుద్ధంలో సర్ప విషయం లాంటి బాణాలు మండలాకారమైన ధనుష్య ప్రయోగి చంపటానికి ఈ లక్ష్మణుడు పెద్ద సైన్యంతో ముందు వెళ్ళాలి. తేన వీరేణ తపస వరదానాత్ స్వయంభువ అస్త్రం బ్రహ్మశిర ప్రాప్తం కామగాశ్చ దురంగమ. వీరుడైన ఇంద్రజిత్ తపస్సు చేసి బ్రహ్మవరాలని ఇవ్వడం బ్రహ్మశిరస్సు అనేటువంటి అస్త్రాన్ని బ్రహ్మశిరోనామక ఇష్టానుసారం నడిచే గుర్రాలు పొందాడు. సయేష సహ సైన్యే ప్రాప్త కిల నికుంభిర యద్యుత్తిష్టే కృతం కర్మ వటా సర్వాంశు విద్ధినః. అలాంటి ఈ ఎందరి సైన్యంతో కూడి నికుంభిర చేరాడట. అక్కడి అతడు హోమకర్మ పూర్తి చేస్తే, లేకపోతే మనమందరం మరణించే, వాడు పూర్తయితే మనం చచ్చినట్టు. నికుంభిరాను సంప్రాప్త
భుతాగ్నించయోనిం త్వమాతా ఇదం హన్యా ఇంద్రశత్రో సతే వధ వరో దత్తో మహాబాహు సర్వలోకేశ్వరేణ వై ఇచ్చేవం విహితో రాజాన్ వధస్తస్యైవ ధీమత. కనుక ఇంద్రజిత్తు నీకు నికుంభల చేరక ముందుగా చేరిన అగ్నిలో హోమం చెయ్యటానికి ముందుగా ఏ శత్రుడు ఆయుధం ధరించి నిన్ను వధిస్తాడు అతడే నీ మారకుడు అని బ్రహ్మ బుద్ధిమంతుడై ఇంద్రజిత్తుకు ఎప్పుడో వరవిచ్చి, మహానుభావ దీని పరోపకాయం వధ ఉపాయం ఇది. నధా ఇంద్రజితో రామ సంతి శస్వ మహాబల అతే తస్మిన్ హతం విద్ధి రావణ సుహృద్గణం. కనుక మహాబలశాలి అయిన రామా ఇంద్రజిత్తును చంపటానికి ఆజ్ఞయు. అతడు చంపబడిన తర్వాత స్నేహితుల గణాలతో కూడిన రావణుడు మరణించినట్టే లెక్కేసు. విభీషణ వచస్కృత రామో వాక్యమథాబ్రవి జనామి తస్య రౌద్రస్య మాయాం సత్య పరాక్రమా. విభీషణుడి మాటలు విన్న రాముడు నిజమైన పరాక్రమం గల విభీషణ, భయంకరుడైన ఇంద్రజిత్తు మాయను నాకు తెలుసు అని. నయి బ్రహ్మాస్త్ర విచిత్రాజ్ఞో మహామాయో మహాబల కరోచ సంజ్ఞాన్ సంగ్రామే దేవా స వరుణానపి. ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్ర సంగతి తెలిసిన బుద్ధిమాన్, చాలా మాయలున్న గొప్ప బలమున్నవాడు. యుద్ధంలో వరుడితో కూడిన దేవతను కూడా ఏమాత్రం అతని ముందు నిలవకుండా చేయగా తస్యాంతరిక్షే శరధస్య మహాయశక న గతిర్జ్ఞాయతే వీర సూర్యసేనా అభ్ర సంప్లవే. గొప్ప కీర్తి గల వీర, అతడు రథమెక్కి ఆకాశంలో సంచరిస్తుంటే మేఘాలు కప్పేసి కొండకు సూర్యుడి గమనం ఎలా తెలియదు, వాడు ఎక్కడున్నాడో కూడా అలాగే. రాఘవతు రిపోజ్ఞాత్వ మాయా వీర్యం దురాత్మన లక్ష్మణం కీర్తి సంపన్న ఇదం వచనమబ్రవీత్. రాముడు దురాత్ముడైన శత్రువులు సమోయగాలైన కీర్తిమ తెలుసుకొని, మాయా బలాన్ని తెలుసుకొని కీర్తిమాన్ లక్ష్మణుడితో ఇలా అన్నారు. యద్వానరనరేంద్రస్య బలంతేన సర్వేణ సంవృత హనుమాత్ ప్రముఖైశ్చైవ యోధవై సహ లక్ష్మణ జాంబవేనార్ క్షతిపతన సహ సైన్యేన సంవృత జహి తం రాక్షససుతం మయా బల సమన్వితం. కనుక లక్ష్మణ సుగ్రీవుడి అంత సైన్యంతో హనుమంతుడు మొదలైన సేనా నాయకుడు సైన్య సమేతుడై భల్లూక ప్రభువై శాంబవాంతో కలిసి మాయా బలంగా ఇంద్రజిత్తును చంపు. అయం త్వాం సజువై పార్థ మహాత్మా రజనీచర అధిజ్ఞశ్చ మాయానం సృష్టపృష్టతో అనుగమిష్యతి. ఇంద్రజిత్తు దగ్గర నువ్వు మాయలన్నీ తెలిసిన ఈ విభీషణ్ అతని అనుచరులు కూడా నీ వెంటనే వస్తు. రాఘవస్య వశం శుద్ధ లక్ష్మణ స విభీషణ జగ్రాహ కార్ముక శ్రేష్టం అత్యద్భుత పరాక్రమ. లక్ష్మణుడు రాముడి మాటలు విని ఆశ్చర్యకర పరాక్రమం గల విభీషణ సహితుడై లక్ష్మణుడు శ్రేష్ఠ ధనుసు తీసుకొని సంలబ్ధ కవచీ ఖడ్గీ సశరో వామచాపభృత్ రామపాదాంబుపస్పృశ్య పృష్ట సౌమిత్రి అబ్రవి. లక్ష్మణుడు సంతోషిస్తూ యుద్ధ సన్నద్ధుడై కవచంతుడి ఎడమ చేత్తో ధనసుదని ఖడ్గం బాణాలు తీసుకు రాముడి పాదాలు స్పృశి నమస్కరించి ఇలా అజ్యమత్కార్ముకోన్ముక్త శరా నిర్భిజ్య రావణి లంకా అభిపతిష్యంతి హంసాః
పుష్కరణీయమివా. ఈనాడు నా ధనుస్సు నుండి బయటికి వచ్చే బాణాలు ఇంద్రజిత్తులు భేది హంసలు పద్మ సరస్సులాగా లంక వైపుకు వెళతాయి. అజ్జైవతస్య రౌద్ర శరీరం మామకాస్యర విధమిష్యంతి విద్వాతం చాప మహాచాప గుణచ్యుతా. గొప్ప ధనస్సు నుండి బయలుదేరిన నా బాణాలు ఇప్పుడే క్రూరుడై ఇంద్రజిత్తు శరీరాన్ని బద్దలు కొట్టి ఎగరగొట్టాయి. ఏవముక్వాతు వజన జ్యుతిమాన్ భ్రాతు అగ్రతః స రావణీ వధాకాంక్షి లక్ష్మణ స్మరితం యయౌ. తేజశాలి లక్ష్మణ్ అందగారి దగ్గర ఇలా చెప్పి ఇంద్రజిత్తును చంపాలనే కోరికదు వెంటనే శోభివాజ్య గురు పాదం కృతాచాపి ప్రదక్షిణం నికుంభిలామభి గయా చైత్యం రావణి పాలి. లక్ష్మణుడు అన్నగారి పాదాలకు నమస్కరి ప్రదక్షిణం చేసి ఇంద్రజిత్ పాలిస్తున్న నికుంభిల అనే దేవాలయం వైపు విభీషణేన సహితం రాజపుత్ర ప్రతాపవాన్ కృత స్వశ్చయనో భ్రాత్ర లక్ష్మణ స్మరితో యయౌ. రాజపుత్రుడు ప్రతాపవంతుడు లక్ష్మణుడు అన్నగారి ఆశీర్వాదం పొంది విభీషణ సహితుడై వెంటనే వెళ్ళాడు. వానరాణాం సహస్రైస్తు హనుమాన్ బహుభిర్వృత విభీషణశ్చ సామాచ్యో తదా లక్ష్మణమన్వగా. అప్పుడు ఎన్నో వేల మంది వానరులతో హనుమ తన అనుచరులతో కూడిన లక్ష్మణుడి వెంట వెళ్ళాడు. మహతాహరి సైన్యేన సవేగమభి సంవృత వృక్షరాజబలం చైవ దదర్శ సఖిభిష్ఠితం. వేగంగా వచ్చి తన చుట్టూ చేరి గొప్ప వానర సైన్యంతో కూడిన లక్ష్మణుడు జాంబవంతు సైన్యాన్ని కూడా మార్గంలో నిలిచి ఉండటం చూసి సగత్వా దూరమధ్వాన్ సౌమిత్రుడు మిత్రనందన రాక్షసేంద్రబలం దూర అస్యద్యోగమాశ్రితం. మంత్రులకు మిత్రులకు ఆనందం కలిగి లక్ష్మణుడు చాలా దూరం వెళ్ళి వ్యూహంగా ఏర్పడిన రావణ సైన్యాన్ని దూరం నుండే చూశాడు. సతం ప్రాప్య ధనుష్పాణి మాయా యోగమరిందవ తస్తో బ్రహ్మ విధానేన విజేతుం రఘునంద. శత్రు సంహారకుడైన లక్ష్మణుడు ధనుర్ధరుడై ఆ ప్రదేశం చేరి మాయా సంబంధంగా ఇంద్రజిత్తులు బ్రహ్మదేవుడు చెప్పిన విధానం ప్రకారం హోమం చెయ్యటం చూసి పూర్వమే హోమం చెయ్యటానికి సంపటానికి నిలబడి విభీషణేతేన సహితో రాజపుత్రగా ప్రతాపవాన్ అంగుదేన చ వీరేణ తథా విలసుతేన చ. ప్రతాపవంతుడైనటువంటి లక్ష్మణుడు విభీషణుడితో వీరుడైన అంగదుడు హనుమంతుడితో అక్కడికి చేరి నిలబడి వివిధ మమల శస్త్రభాస్వరంత ధ్వజ గగనం మహారథైశ్చ ప్రతిభయ తను అప్రమేయ వేగం తిమిరమివ విశతాం బలం వివేశ. వివిధ మమల శస్త్రభాస్వరం తద్భజ గగనం మహారథైశ్చ ప్రతిభయతమ అప్రమేయ వేగం తిమిరవివ విశతాం బలం వివేశ. ఇచ్చాశే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే యుద్ధకాండే పంచాశీతితమః సర్గః. అక్కడ ఉన్న శత్రు సైన్యం అనేక విధాలు నిర్మాణాలైన ఆయుధాలతో మెరుస్తూ అనేక ధ్వజాలతో రథాలతో నిండటం చేత ప్రవేశించడానికి కూడా శక్యం కాకుండా ఉన్న సైన్యం సాటిలే వేగంతో భయంకరంగా రావణ సైన్యం కదా. అలాంటి చీకటి వలె ఉన్న శత్రు సైన్యంలో లక్ష్మణుడు ప్రవేశించాడు. ఇది 85వ సర్గ పూర్తయింది. రేపు 86వ సర్గ.